సార్, మాల్దీవుల్లో అసలు సమస్య ఏంటి? భారతీయులు నైతికంగా ఎలా విజయం సాధించారు? చాలా మంచి ప్రశ్న అండి. మాల్దీవులు ఇది సౌత్ ఏషియాలో ఒక దేశం. అంటే ఇవి పగడపు దీవులు అని అంటారు. పగడపు దీవుల సముదాయం మాల్దీవులు. 1196 దీవులు సముదాయం అన్నమాట. దీనికి ఏంటంటే బ్లూ లాగూన్స్ లాగా, అంటే అక్కడ బీచ్లు అవి అన్నీ కలిపి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి అక్కడ పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుంది. మెయిన్ అక్కడ అంతా కూడా సీ ఫుడ్, ఆ సేల్స్, పర్యాటకం మీదే ఆధారపడి అక్కడ ముస్లిం సామాజిక వర్గం బాగా అధికంగా ఉంటుంది. అది మొదటి నుంచి కూడా మాల్దీవులు భారత్ ఆధారిత దేశంగా చెప్పాలి సౌత్ ఏషియాలో. లైక్ సిలోను, చిన్న చిన్న దేశాలు ఇంకా చాలా ఉన్నాయి సార్క్ కంట్రీస్కి, ఇవన్నీ కూడా భారత్ది. అయితే ఇటీవల ఒక ట్రెండ్ సెట్ అయింది. అదేంటంటే భారతదేశానికి అనుసంధానించబడి ఉండే దేశాలు సిలోన్ కూడా చైనా తోటి అనుసంధానం అయింది, భారత్తో కాకుండా. ఎందుకంటే చైనా దాని పెట్టుబడులను, అనేకమైన పెట్టుబడుల్ని సిలోన్లో చేసింది. తర్వాత ఆర్థిక పరిస్థితి మనం అంతా చూసాం. ఎంత శ్రీలంక ఆర్థిక పరిస్థితి, కరెంట్ లేక కిలోమీటర్ల లెక్కన డీజిల్ కోసం, పెట్రోల్ కోసం, కిరోసిన్ కోసం క్యూలు ఉండేవి. అసలు దాదాపు రోజులో 2-3 గంటలు కూడా పవర్ లేని సిచ్యువేషన్లోకి సిలోన్ వెళ్ళి సాక్షాత్తు అధ్యక్షుడి నివాసాన్నే ప్రజలంతా కూడా ముట్టడి చేశారు. ఆ విధమైన ఆర్థిక దుర్భర పరిస్థితులు సిలోన్లో వచ్చాయి. ఇక్కడ మాల్దీవ్స్ ఏంటంటే గత సంవత్సరమే, ఒక్క సంవత్సరమే 2.5 లక్షల మంది భారతీయులు అక్కడ పర్యాటకం కోసం వెళ్ళారు. ఈ సమస్య ఎలా వచ్చిందంటే గత ప్రధాని మహమ్మద్ సోలీ ఆయన ఏమనేవాడంటే ఇండియా ఫస్ట్ అనేవాడు. అంటే ఇండియా మొదటిది, మాకు ఏ సంబంధాలైనా విదేశీ సంబంధాల్లో ఇండియా మొదటిది అనేవాడు. ఇప్పటి ప్రధాని అంటే ఆయన అట్లా అంటున్నాడు కాబట్టి ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాని వ్యతిరేకిద్దామనే నినాదంతో అధికారంలోకి వచ్చారు మహమ్మద్ యూజ్. ఆ యూజు ఇచ్చిన నినాదంతో అధికారంలోకి వచ్చాడు. అందుకని ఆ మంత్రులకు కూడా తేలిక భావం. మన ఇండియా ఫోర్స్ తోటి కంపేర్ చేసుకుంటే మాల్దీవులు చాలా చిన్న దేశం. ఒక చిన్న రాష్ట్రంలో కూడా పర్సంటేజ్లో చూసినా కూడా అది ఏ పార్టీకి సరిపోనిది. అయినా కూడా అక్కడ కొంతమంది మంత్రులు భారతదేశం మీద అప్పుడప్పుడు కామెంట్స్ చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళు వచ్చిన నేపథ్యమే ఇండియాని వ్యతిరేకత నేపథ్యంలో వచ్చారు అధికారంలోకి. అది భారతీయులందరూ కూడా ఏ పార్టీ అయినా కానీ, ఏ మతం అయినా కానీ, ఏ కులం అయినా కానీ, మన దేశం విషయానికి వస్తే అందరూ ఒక్కటే అని నిరూపించే సంఘటన ఇది. భారత ప్రధాని ఇటీవల గత 2 రోజుల క్రితం లక్షద్వీప్ వెళ్ళి అక్కడ పర్యాటక అభివృద్ధి చేయాలి, మనం ఇలా చేస్తే చాలా దేశాలని మనం మించిపోతాము, మన దేశంలోనే ఇంత బీచ్లు, లగూన్స్ ఇవి ఉంటే, ఇంత పర్యాటకం బాగుంటే మనం వేరే దేశాలకు ఎందుకు అని చెప్పి ఆయన ట్వీట్ చేయటం జరిగింది. ఆయన ఫొటోస్ అవి కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి. నిజంగా పర్యాటకం ఆయన పర్యటన తర్వాత చాలా వేగంగా లక్షద్వీప్ అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. లక్షద్వీప్ ఏంటి, అక్కడ ఏముంది, ఎందుకని అక్కడికి వెళ్ళాలి, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, టూరిజం ఎలా ఉంది అనేది ఎంక్వైరీ చేయటం. ఈ మాల్దీవుల్లో ఆ సమయంలోనే 3 మంత్రులు అవమానకరంగా భారతదేశాన్ని కించపరుస్తూ, మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ, స్వాభిమానం, దేశ అభిమానంలో నరేంద్ర మోడీని మించిన వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్న 2వ శూద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు. చరణ్ సింగ్ గారి తర్వాత ఈయనే. అంటే అంతటి గొప్ప వ్యక్తిని, ఇంత సుదీర్ఘకాలం పరిపాలించిన వ్యక్తిని ప్రపంచంలోనే అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని కించపరిచే వ్యాఖ్యలు భారతీయులందరినీ
దిగ్భ్రాంతికి గురి చేసినవి, బాధాకరంగా ఈ పరిణమించినాయి భారతీయులందరికీ కూడా. వెంటనే వాళ్ళు బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేశారు. ఆ వైరల్ చేయడంతో పాటే ఇమీడియట్గా సెలబ్రిటీలు అంటే సల్మాన్ ఖాన్ కానివ్వండి, అక్షయ్ కుమార్ కానివ్వండి, మరి స్పోర్ట్స్లో రారాజు సచిన్ టెండూల్కర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అంటే ఎవరికైనా ఇప్పుడు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా అందరికీ కూడా ఎందుకు ఒక చిన్న దేశంలో మంత్రులు ఎందుకు ఇలా చేశారు అనేది బాధ కలిగించింది. సరే, వాళ్ళ దగ్గరికి పోవద్దు, మన పనేదో మనం చేసుకుందామన్న పందాలోకి భారతీయులందరూ వచ్చారు. దీనికి తోడు ఈజ్ మై ట్రిప్ ఎండి ఆయన అన్నాడు, అసలు మాల్దీవ్స్కి నేను ఫ్లైట్సే ఆపరేట్ చేయము, ఉన్న ఫ్లైట్స్ అన్నీ కూడా మేము క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మేము ఏదైనా బుకింగ్స్ ఉన్నా కూడా ఆ ట్రిప్ ఎవరైనా కానీ ఆ యాప్స్లోనే బుక్ చేసుకోవాలి కదా, అవి కూడా వాళ్ళు తగ్గించుకోవటం జరిగింది. దాంతో ఆ ట్రిప్స్ తగ్గించుకోండి అంటే ఇది వైరల్ అయ్యి మిగిలిన యాప్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యే టైంకి ఇమీడియట్గా మాల్దీవుల మంత్రివర్గం కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంది. ఆ కరెక్టివ్ స్టెప్స్ ఏంటంటే ముగ్గురు మంది ఎవరైతే ఆ కామెంట్స్ చేశారో వాళ్ళందరినీ ప్రభుత్వంలో నుంచి తొలగించారు. ఇది ఒక పాజిటివ్ సైన్. ఎప్పుడైనా ఇరు ప్రభుత్వాల మధ్య ద్వేషపూరిత వాతావరణంలో వ్యాఖ్యలు ఉండకూడదు. గతంలో భారతదేశంలో భాజపాకు చెందిన కొంతమంది వ్యక్తులు మహమ్మద్ ప్రవత్ మీద కామెంట్స్ చేశారని చెప్పి, అభ్యంతరకరం అని చెప్పి గల్ఫ్ దేశాల రాజులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇమీడియట్గా భాజపా నాయకత్వం వాళ్ళని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. అందుకని భారతదేశం అన్ని మతాలని అందరినీ గౌరవిస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో భారతీయులంతా ఒక్కతాటి మీద నిలిచి ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఎదుర్కొన్న వైనం చూస్తూ ఉంటే ఇలాంటి విజయాలు రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ మరి స్వాభిమానాన్ని చాటుకునే దిశగా భారతీయులందరూ ప్రయాణం చేస్తారు అని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.